సానుభూతి చెప్పారట కదా, అది వాళ్లే చెప్పుకుంటున్నారులే. ఈ మధ్య వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటం చాలా ఎక్కువైపోయింది కదా. తండ్రిని అంతకు మించిన, మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు. నా కొడుకే అన్నీ కనిపెట్టాడు, 10 ఏళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు తార్కాణం అని చెప్పేమో తండ్రి అంటాడు. ఇలా ఒకళ్ళొకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే, అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు, అబద్దాలతోనే పెరిగాడు, అబద్దాల్లోనే జీవిస్తున్నాడు, అబద్దాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. ఈ లిక్కర్ కేసు చూస్తాను రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీకి రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యను అడ్డం పెట్టుకుని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను, మంచినీళ్లు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి. ఏంటండి, యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో. అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వైలేట్ చేసి పక్కన పెట్టేసి, తర్వాత ఈమె కూతురు కదా, కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు, జాలితో కరిగిపోయాడు. అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి, ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో. మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే. ఈ పార్టీ వదిలిపెట్టి వెళ్లిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబునే తిట్టెళ్లారు. మీరు ఆనాటి పేపర్లు పరిశీలిస్తే మీకు ఆ న్యూస్ తెలుస్తుంది. ఇతని వల్లే మేము బయటికి వెళ్లాం, ఇతని ప్లాన్ ప్రకారం మమ్మల్ని బయటికి పంపించాడు. ఈ రోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని అబద్దాలు, లిక్కర్ కేసు ఒకటి మోపి, అబద్దపు కేసు, అక్రమ కేసు ఒకటి మోపి, ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్దాల సాక్ష్యాలను తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి. జగన్ గారు 1,00,00,000 కోట్ల అవినీతి అంటూ ఏ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కేసులన్నీ కూడా ఏమీ లేదని చెప్పి ఈడీ, సిబిఐ అన్నీ కూడా చెప్పేసినా కూడా 1,00,00,000 కోట్లని ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పత్రికలను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా, తర్వాత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత, చనిపోకముందే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన దగ్గర నుంచి ఇతని పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, చక్కగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇతని పరిపాలన భరించలేక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదం అప్పుడు వచ్చింది తెలంగాణ. అంతకుముందు ఉంది, లేదని కాదు, ఊపందుకుంది మళ్ళీ చంద్రబాబు టైంలో. ఎందుకంటే అంత దరిద్ర పరిపాలన. ఎన్టీఆర్ టైంలో అంత రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంత లేదు. ఇతని టైంలోనే కొన్ని వేల మంది రైతులు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు, కరెంటు లేదు, అనేక సమస్యలు. అంటే పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు, ఆశ తప్ప, అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు. ఇతని హయాంలో ఒక్క ప్రాజెక్టు, ఒక్క 10,000 కోట్లతో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, తీసుకురాలేదు. బిల్ గేట్స్ ని, బిల్ క్లింటన్ ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాడు. సత్యం రామలింగరాజును పక్కన కూర్చోబెట్టాడు. ఆయన చేత 60 కోట్లు కొడుకు సర్టిఫికెట్ కోసం అక్కడ కట్టించాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే అతనికి చదువు అసలు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన బాపతే కాదు లోకేష్. అలాంటి వాడిని కూడా ఇలా ప్రమోట్ చేసుకుంటూ చేశాడు. తర్వాత
అది వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. వాళ్ళు 3 రోజుల్లోనే ఇంటికి పంపించారు అతని సమర్థత చూసి. అలాంటి వాడిని ఈ రోజు రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? ఎన్టీఆర్. ఈ పార్టీని స్థాపించి వాళ్ల వంశం, నందమూరి వంశం మొత్తాన్ని కూడా బానిసల్లాగా చేసుకుని తిప్పుకుంటా ఉన్నాడు. ఈ రోజు నారావారు అవినీతిలో సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ అధికారానికి ఆ టైం వచ్చేసరికేమో అన్ని పార్టీలు ఇతను అసలు పొత్తు పెట్టుకుని ఒక్క పార్టీ ఏముంది. ఎంత పచ్చి అవకాశవాద రాజకీయాలంటే ఇతను మనం కళ్ల ముందే చూస్తా ఉన్నాం. పరిపాలన చేత కాదు, ప్రజల్ని సర్వనాశనం చేస్తాడు. ఆ రోజు కూడా వ్యవసాయ రంగం నాశనం అయింది. పూర్తిగా పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పోయినాయి. ఎంత మంచి మంచి కంపెనీలు అంతకు ముందు వచ్చినాయో కాంగ్రెస్ టైంలో, అలాంటి కంపెనీలు అలాగే మొత్తం వెళ్లిపోయినాయి, మూసేశారు. పాకిస్తాన్ లో పత్రికలు కూడా ఇతను పొగుడుతూ రాసినాయి. ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఎందుకు పొగుడుతున్నాయంటే ఇతను ప్రతి నెల కూడా ఢిల్లీలో దాదాపు అన్ని దేశాల వాళ్ళు ఢిల్లీలో ఉంటారు జర్నలిస్టులు. వాళ్ళందరికీ కూడా శాలరీ లాగా పంపించేవాడు డబ్బులు, అన్ని దేశాల జర్నలిస్టులు కూడా. అందుకనే 90 దేశాల న్యూస్ అని మొన్న చెప్తా ఉన్నాడే, ఈ 90 దేశాలకు ఇతను డబ్బు జర్నలిస్టులు పంపించాడనమాట. అబద్దాలు చెప్పడంలో ఎంత ఎక్స్పర్ట్ తనో అంతకంటే ఎక్స్పర్ట్ గా శిక్షణ ఇస్తా ఉన్నాడు కొడుక్కి. నిన్ననే కదా చూశాము సింగపూర్ పర్యటనకు తండ్రి కొడుకులు చాలా గొప్పగా వెళ్లారు. అక్కడేదో డాన్సులు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఊరేగింపులు పెట్టుకున్నారు. తెలుగు వాళ్లతో ఏదో డబ్బులు ఇచ్చి మేము చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఏదో సమావేశాలు అన్నారు ప్రభుత్వంతో. ప్రభుత్వం ఏం చెప్పింది? చాలా స్పష్టంగా మీతో మేము పెట్టాము, మీ రాజధాని డెవలప్మెంట్ లో మేము భాగస్వామ్యం వహించమని చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈశ్వరన్ లాంటి అవినీతి పరుడు ఇతని ఫ్రెండ్, అతనే జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి. అంటే ఇతనెంత పెద్ద అవినీతి పరుడని సింగపూర్ ప్రభుత్వానికి తెలియదా? చక్కగా గుర్తించారు కనుకనే తీసిపడేశారు, మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి. అంటే ఎటువంటి సంస్కారంతో ఈ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడో అర్థం చేసుకోండి. తండ్రిని మించిన అవినీతి పరుడుగా అతను తయారయ్యాడు. రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నాడు అతను. ఈ రోజు ప్రతి దానిలో నుంచి షేర్ అతనికి వెళ్లాల్సిందే. శాండ్ వాళ్ళ ఇంటి పక్కనే కదా, ఈ రోజు మన కరకట్టలో ఉన్నారు కదా, అదే అక్రమ కట్టడం. ఎప్పుడు అక్రమాల్లోనే వీళ్ళు చేస్తా ఉంటారు, అదే అక్రమాలు చేస్తారు. ఆ పక్కనే ఉన్న ఇసుక రీచులు బోలెడు ఉన్నాయి కదా, అక్కడే వెళ్లిపోతున్నాయి లారీలు. ఎంత వాటా వీళ్ళకి వస్తా ఉందండి. అదేంటి మద్యం. ఈ రోజు అసలు మద్యం కుంభకోణంలో ఉన్నదే చంద్రబాబు నాయుడు. ఆ రోజు కేసు నడుస్తా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి ప్రభుత్వానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి. జగన్ గారు వచ్చిన తర్వాతే దాన్ని ప్రభుత్వం తీసుకొని చాలా పారదర్శకంగా అమ్మిస్తే అది కావాలని కేసు. అందువల్ల ఈ రోజు అట్లాంటి దాంట్లో ప్రతి దాంట్లో వాటాలు. బాగా డబ్బు వచ్చినప్పుడల్లా ఆ మధ్య ఎక్కడికో పోయారు, ఏదో స్విట్జర్లాండ్ ఎక్కడికో పోయారు. అంటే ఈ డబ్బును తీసుకెళ్లి దాచిపెట్టుకోవటానికి నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వీళ్ళ డబ్బు ఖాతాలు ఉన్నాయి. మొన్న మళ్ళా సింగపూర్ పోయారు. అంటే 10,000 కోట్లు ఎంత వస్తాయి, తీసుకుని ఇద్దరు ఫ్యామిలీ పేరుతో వెళ్తారు. ఫ్యామిలీ అంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు, అందులో మరి వాళ్ళ పట్టుకోరు కదా విఐపీలను. మరి